గోకర్ణ. టైం వచ్చేసి 3:20. నేనైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నా అమీర్పేట్‌లో. నేను బుక్ చేసుకున్న ట్రావెల్స్ ఆరెంజ్. బస్ అయితే ఇక్కడికి రాదు. మనల్ని వ్యాన్‌లో పిక్ చేసుకొని ఆరెంజ్ ట్రావెల్స్ ఆఫీస్‌కి తీసుకెళ్తారు. అక్కడ నుండి మనకి బస్. ఈ ట్రిప్ అయితే అన్‌ప్లాన్. సో, ప్లాన్ ఏమీ లేదు. ఫస్ట్ గోకర్ణ రీచ్ అవ్వాలి. తర్వాత ప్లాన్ చేసుకోవాలి. సో, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మనల్ని పిక్ చేసుకోవడానికి ఆరెంజ్ ట్రావెల్స్ వల్ల వ్యాన్ వచ్చింది. నేను టికెట్ వచ్చేసి మేక్ మై ట్రిప్ నుండి బుక్ చేసుకున్నా. నాకొచ్చేసి రూ. 1,300 పడింది పర్ పర్సన్. ఫేర్ వీకెండ్ లోకల్‌లో ఉంటుంది. వీక్ డే లోకల్‌లో ఉంటుంది. అరౌండ్ 1 ½ అవర్ ఇన్ ద ట్రాఫిక్. మనమైతే ఆరెంజ్ ట్రావెల్స్ ఆఫీస్‌కి వచ్చేసాము. అరౌండ్ 5:30కి. ఇక్కడ నుండి ఆరెంజ్ ట్రావెల్స్ వల్ల బస్ ఉంటుంది. గోకర్ణ రీచ్ అవ్వాలి. సో, గోకర్ణ వెళ్ళే బస్ మురుడేశ్వర వెళ్తుంది. మ్యాంగ్లూర్ కూడా వెళ్తుంది. సో, మీ చాయిస్. మీరు గోకర్ణ దిగొచ్చు, మురుడేశ్వర దిగొచ్చు ఆర్ మ్యాంగ్లూర్‌లో దిగొచ్చు. 5:30కి రెడీగా ఉండాల్సిన బస్ డ్యూ టు టెక్నికల్ రీజన్స్ వల్ల బస్ ఆల్మోస్ట్ 1 ½ అవర్ డిలే అయింది. సో, పక్కనే ఉన్న రెస్టారెంట్‌లో నేను డిన్నర్ చేద్దామని వెళ్ళాను. నేనైతే ఒక పాయ, ఇంకా ఒక నాన్ ఆర్డర్ చేశాను. ఆల్మోస్ట్ 200 పడింది. రూ. 180 పాయ, రూ. 20 నాన్. ట్రిప్ బడ్జెట్ వచ్చేసి నేను లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టైం అరౌండ్ 7:10 అవుతుంది. మన బస్ అయితే ఇంకా రాలేదు. సో, ఈ బస్ వచ్చేసి బెంగుళూరు వెళ్తుంది. ఫైనల్‌గా బస్ 7:15కి వచ్చింది. అరౌండ్ 7:30కి బస్ అనేది స్టార్ట్ అయింది గోకర్ణకి. గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ డే 2 ఆఫ్ అవర్ ట్రిప్. సో, టైం వచ్చి 6 అవుతుంది. సో, యాక్చువల్‌గా 5:30కే గోకర్ణ రీచ్ అవ్వాల్సింది. బట్ హైదరాబాద్ నుండి స్టార్ట్ అవ్వడమే మనం లేట్‌గా స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 9కి మనకి బ్రేక్‌ఫాస్ట్ బ్రేక్ ఇచ్చారు. హోటల్ నవమి. సో, ఇదే మేము వచ్చిన బస్ ఆరెంజ్ ట్రావెల్స్ వాళ్ళది. సో, ఇది యాక్చువల్ బస్ కాదు. ఇది బ్యాకప్ బస్. సో, అది కొంచెం ప్రాబ్లమ్ ఉండడం వల్ల మనకి ఈ ఆల్టర్నేట్ బస్ అనేది అరేంజ్ చేశారు. సో, మనకి గోకర్ణ అంటే గోకర్ణ లోపల తీసుకెళ్తూ సిటీ బయటనే బైపాస్‌లో డ్రాప్ చేస్తుంది. అక్కడ నుండి మనం షేర్ ఆటోలో గానీ, ఆర్టీసీ పట్టుకొని గోకర్ణ రీచ్ అవ్వాలి. ఆటో వాళ్ళైతే మనకి 300-400 ఛార్జ్ చేస్తారు. సో, బస్ అయితే రూ. 20. నేను గోకర్ణ మెయిన్ బీచ్ రీచ్ అయ్యేసరికి టైం అరౌండ్ 11:30 అయింది. సో, మా దగ్గర ప్లాన్డ్ అకామిడేషన్ ఏం లేదు. సో, ఏదైనా ఒక క్యాంప్ స్టే తీసుకొని స్టే చేద్దామని ప్లాన్ నైట్‌కి. సీజన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో, అన్ని క్యాంప్ సైట్స్ ఫుల్‌గా ఓపెన్ అవ్వలేదు ఇంకా. సో, ఉన్నాయి కూడా అన్నీ ఫుల్ అయిపోయాయి. సో, ఫైనల్‌గా మనకు ఒక క్యాంప్ స్టే దొరికింది. పర్ పర్సన్ రూ. 500 ఛార్జ్ చేస్తున్నారు ఒక టెంట్‌కి. సో, వాళ్ళ దగ్గర ఒక స్కూటీ కూడా రెంట్ తీసుకున్నా. ఇది కూడా పర్ డే రూ. 500 ఛార్జ్ చేస్తున్నాడు. సో, 2 డేస్‌కి నేను 900కు తీసుకున్నా ఈ స్కూటీ. సో, లోకల్ సైట్ సీయింగ్‌కి పనికొస్తుందని. సో, అరౌండ్ 2:00 లంచ్ చేసి నేను ఈ యానా కేవ్స్ స్టార్ట్ అయిపోయా. మనమున్న స్టే దగ్గర నుండి యానా కేవ్స్ అరౌండ్ 53 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2 అవర్స్ డ్రైవ్. సో, ఆఫ్టర్ 2 అవర్స్ డ్రైవ్ నేనైతే ఫైనల్‌గా యానా కేవ్స్ రీచ్ అయ్యా. సో, ఇక్కడ ఎంట్రీ వచ్చేసి పర్ పర్సన్ రూ. 10 ప్లస్ పార్కింగ్ ఛార్జెస్. సో, మెయిన్ గేట్ నుండి యానా కేవ్స్ రీచ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 1-1 ½ కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి మనం. మీరు వచ్చేటప్పుడు మాత్రం వాటర్ బాటిల్ మర్చిపోకండి. మీరు యానా కేవ్స్ ట్రెక్ చేసి చూసి మళ్ళీ బ్యాక్ టు పార్కింగ్ రావాలంటే ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పడుతుంది. నేను 3:30కి రీచ్ అయ్యాను యానా కేవ్స్. ట్రెక్కింగ్ ఒక 30 మినిట్స్ అప్, 30 మినిట్స్ డౌన్ అండ్ అక్కడ ఒక 30 మినిట్స్. 1 ½ అవర్‌లో నేను మళ్ళీ పార్కింగ్ ప్లేస్‌కి వచ్చి బ్యాక్ అయిపోయా. నేను గోకర్ణ ఒకటే ప్లాన్ చేసుకున్నా. ఒకవేళ మీరు కూడా ప్లాన్ చేసుకుంటే మురుడేశ్వర్ కూడా మీ ప్లాన్‌లో ఇంక్లూడ్ చేయండి. జస్ట్ ఈ రెండు ఒక 2-3 డేస్‌లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. మురుడేశ్వర్‌కి ఇంకొక రూ. 1000 ఇంక్రీజ్ అవుతుంది మన బడ్జెట్‌లో. నేను బ్యాక్ టు పార్కింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 అయింది. టెంట్ రీచ్ అయ్యేసరికి 7 అయింది నైటు. సో, టెంట్‌లోనే కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దగ్గరే ఉన్న రెస్టారెంట్‌కి వెళ్ళా. సీ ఫుడ్ ట్రై చేద్దామని. సో, మీరు గోకర్ణ వచ్చే ప్లాన్ ఉంటే మాత్రం సీ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఒక స్క్విడ్ ఆర్డర్ చేశాను. రూ. 380 పడింది. సో, ఇది అయిపోయాక బీచ్ సైడ్ ఒక రెస్టారెంట్ ఉండే అక్కడ కూడా ఒక ఫ్రాన్స్ ఆర్డర్ చేసిన. ఇది రూ. 480 టూ మచ్. గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డే 3 ఆఫ్ అవర్ ట్రిప్. సో, ఎర్లీ మార్నింగ్ 6 వరకే నేను హోమ్ బీచ్ రీచ్ అయ్యా. సో, ఇక్కడ బైక్ పార్క్ చేసి మనం హోమ్ బీచ్ చూసుకుంటూ హాఫ్ మూన్ బీచ్ ఇంకా ప్యాడేజ్ బీచ్ ట్రెక్ చేస్తూ వెళ్ళాలి.
మనకి రోడ్ యాక్సెస్ అనేది లేదు. ప్లస్ మీరు ఇక్కడ ఈ బీచ్లలో ఉందామని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. ఇక్కడ అకామిడేషన్ అనేది ఏం లేదు. మీరు వాటర్ బాటిల్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి బీచ్లో మనకి వాటర్ బాటిల్స్ అనేది దొరుకుతూ ఉంటాయి. సో బీచ్ టు బీచ్ ఒక 500 మీటర్స్ అంతే. పెద్దగా అంతా క్యారీ చేయాల్సిన అవసరం ఏం లేదు. నాకు ఓమ్ బీచ్ నుండి హాఫ్ మూన్ బీచ్ ఇంకా ప్యారడైజ్ బీచ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ టు ఓమ్ బీచ్ వెళ్ళడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 4 to 5 అవర్స్ పట్టింది. నేను వెళ్ళేటప్పుడు ఈ బోట్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఏమీ లేవు అంత ఎర్లీ మార్నింగ్ 6కి. బట్ నేను వచ్చేసరికి 12 అయింది. అప్పటికి ఇక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయినాయి. ప్లస్ బోట్ ట్రిప్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి చూడండి. అండ్ షాపింగ్స్ కూడా ఓపెన్ అయినాయి చాలా వరకు. ఇంకొకటి, మీరు ఈ బీచ్లో పైనాపిల్ టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. 12 వరకు ఈ బీచెస్ అన్నీ కవర్ చేసా. 12 o'clock to 1 o'clock ఓమ్ బీచ్లోనే స్పెండ్ చేసా లీజర్గా. 1 to 4 వచ్చేసి లోకల్గా ఉన్న ఫెర్రీ పాయింట్, ఫిషింగ్ బోట్స్, కోటి తీర్థ లాంటివి ఆ ప్లేస్ అన్నీ కవర్ చేసి బ్యాక్ టు టెంట్కి వెళ్ళాను. నెక్స్ట్ డే దివాళీ. సో వీళ్ళైతే ప్రిపరేషన్స్ ఇక్కడ స్టార్ట్ చేసారు. సో నా రిటర్న్ బస్ వచ్చేసి అరౌండ్ 8 o'clock. టైం ఇప్పుడు 5:30 అవుతుంది. సో ఇక్కడ మెయిన్ బీచ్ నుండి వాక్ చేసుకుంటూ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుండి ఆటోలో బైపాస్కి వెళ్ళా. సో ఆల్మోస్ట్ 7:30 అయింది అక్కడ రీచ్ అయ్యేసరికి. సో ఇప్పుడు నాకైన బడ్జెట్ మొత్తం డిస్కస్ చేద్దాం. అప్ అండ్ డౌన్ బస్కి 2600 పడింది. నేను ఎక్కువ ఖర్చు చేసింది ఫుడ్కి 3500 అయింది. బైక్ 2 daysకి 900 ప్లస్ ఫ్యూయల్ 1300. టెంట్ 1 dayకి 500 ప్లస్ ఆటో బైపాస్ నుండి గోకర్ణ నుండి బైపాస్ 2 కలిపి 500 పడింది.